రాష్ట్రంలో ఇప్పుడు ఒక వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీపక్ అనే 42 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం అక్కడ పెను దుమారం రేపుతోంది. ఒక మహిళ అకారణంగా తన మీద నింద వేసి మానసిక క్షోభకు గురి చేయడం అతడి ఆత్మహత్యకు కారణంగా చెప్తూ ఉన్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహంతో కేరళలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న పురుషులందరూ కూడా విచిత్ర రీతిలో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొన్ని రోజుల కిందట షింజితా ముస్తాఫా అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తన ఇన్స్టా పేజీలో ఒక వీడియోను షేర్ చేసింది. బస్సులో తనతో కలిసి ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి తనను అసభ్యంగా తాకుతున్నట్లుగా ఆమె ఆరోపించారు. అయితే ఆ వీడియోలో ఉద్దేశపూర్వకంగా ఆ మహిళను తాకుతున్న సంకేతాలు ఏవీ కూడా కనిపించడం లేదు. ఆమె అతడికి దగ్గరగా వెళ్లి అతడి చేయి తనకు తాకేలా చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియోలో ఉన్న వ్యక్తి పేరు దీపక్ అని వెల్లడైంది. అతన్ని విపరీతంగా ట్రోల్ చేశారు. ఒక ప్రైవేట్ సంస్థలో మేనేజర్ గా పనిచేసే దీపక్ తాను నివాసం ఉంటే కోలికోడ్లో అలాగే పనిచేసే కంపెనీలో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నారు. తన వ్యక్తిత్వాన్ని అందరూ ప్రశ్నించడంతో అతను తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కేరళలో దుమారం రేపింది. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం షింజిత అకారణంగా ఒక వ్యక్తి మీద నింద వేసి అతడి ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందంటూ ఆమె మీద ఇప్పుడు నెటిజన్లు మండిపడుతూ ఉన్నారు. దీపక్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు షింజిత మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారని సమాచారం. మరోవైపు కేరళ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న పురుషులు మహిళలకు తాకకుండా అట్టపెట్టెలను ఒంటికి చుట్టుకుని దీపక్ ఘటన పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీపక్ కు మద్దతుగా ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో నిరసనలు ఉధృతమవుతూ ఉన్నాయి.